ఇప్పుడు చూసుకుంటే రూల్ నెంబర్ 12 ఏంటి? సబ్జెక్టు, నౌను, వెర్బ్. సబ్జెక్ట్ కనుక మెనీ నెంబర్తో స్టార్ట్ అయితే నౌన్ ప్లూరల్లో ఉండిద్ది, వెర్బ్ ప్లూరల్లో ఉండిద్ది. సో మెనీతో నెంబర్తో కనుక స్టార్ట్ అయితే ప్లూరల్ రెండు. సో అదే ఏ నెంబర్తో కనుక స్టార్ట్ అయ్యి మళ్ళీ సేమ్ ప్లూరల్లో ఉండిద్ది, వెర్బ్ కూడా ప్లూరల్లో ఉంటుంది. ఒకవేళ సెంటెన్స్ మెనీ ఏతో లేదా నంబర్ ఏతో కనుక స్టార్ట్ అయిందనుకో నౌన్ సింగులర్లో ఉండిద్ది, వెర్బ్ కూడా సింగులర్లోనే ఉంటుంది. దాని తర్వాత సెంటెన్స్ మెనీ నెంబర్తో స్టార్ట్ అయిందనుకో నౌన్ ప్లూరల్లో ఉంటుంది, నౌన్ ఏమో ప్లూరల్లో ఉంటుంది. వెర్బ్ కానీ సింగులర్గా వస్తుంది, వెర్బ్ సింగులర్లో ఉంటుంది. సెంటెన్స్ మోర్ దాన్ వన్తో స్టార్ట్ అయితే నౌన్ సింగులర్లో ఉండాలి, ప్లూరల్లో వెర్బ్ ఉండాలి. సో సెంటెన్స్ మోర్ దాన్ వన్ పర్సన్ దాన్ వన్ అని వచ్చిందనుకో లేదా సో నౌన్ ప్లూరల్లో ఉంటుంది, వెర్బ్ ప్లూరల్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది. వీటి మీద సెంటెన్సెస్ చూద్దాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. మెనీ గర్ల్స్ గోస్ టు స్కూల్. మెనీ వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం? మెనీ వస్తే నౌన్ ప్లూరల్లో ఉండాలి, వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి. సో మెనీ వచ్చింది కాబట్టి ఇక్కడ గర్ల్ ఏమో సింగులర్, గర్ల్స్ ప్లూరల్గా కాబట్టి మెనీ గర్ల్స్. నౌన్ ప్లూరల్లోకి వచ్చేసింది. ఇప్పుడు వెర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి కదా. గో ఏమో సింగులర్, గోస్ ఏమో ప్లూరల్ కదా. సో goes. So sorry, I thought it's go. Okay, go. Many girls go to school. Many వచ్చినప్పుడు నౌన్ ప్లూరల్ రావాలి, వెర్బ్ కూడా ప్లూరల్ రావాలి. దాని తర్వాత మెనీ ఏ గర్ల్ ఆర్ గర్ల్స్ గోస్ టు స్కూల్. మెనీ ఏ వచ్చినప్పుడు ఏం రావాలి? సింగులర్ రావాలి. ఎందుకు? మెనీ ఏ వచ్చిన నంబర్ ఏ వచ్చిన సబ్జెక్టు నౌన్ సింగులర్ రావాలి, వెర్బ్ కూడా సింగులర్ రావాలి. నౌన్ సింగులర్. మెనీ ఏ గర్ల్ సింగులర్ కాబట్టి గర్ల్. గోస్లో సింగులర్ ఏంటిది? గోస్ కాబట్టి గోస్. ఓకే. నెక్స్ట్ మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు వచ్చింది అక్కడ. సో అప్పుడు నౌన్ రావాలి, నౌన్ ఏమో సింగులర్ రావాలి, వెర్బ్ ఏమో ప్లూరల్ రావాలి. సో మోర్ దాన్ వన్ గర్ల్ గో టు స్కూల్. ఎందుకు? ఇక్కడేమో సింగులర్, ఇక్కడేమో ప్లూరల్. మోర్ దాన్ వన్ వచ్చినప్పుడు సింగులర్ రావాలి, నౌన్ ఏమో, వెర్బ్ ఏమో ప్లూరల్ రావాలి. దాని తర్వాత మెనీ ఏ బాయ్ ఆర్ బాయ్స్. మెనీ ఏ వచ్చినప్పుడు ఏం రావాలి? మెనీ ఏ వచ్చినప్పుడు నౌన్ ఏమో సింగులర్ రావాలి, వెర్బ్ ఏమో సింగులర్ రావాలి. సో మెనీ ఏ వచ్చినప్పుడు ఇక్కడ సింగులర్ ఏముంది? బాయ్, సింగులర్ వచ్చింది. దాని తర్వాత గోసా సింగులర్ రావాలి కాబట్టి గోస్. కాబట్టి ఇది ఇలా మనం అర్థం చేసుకోవాలి. రూల్ 13 ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్ ఏంటంటే అది వచ్చిందనుకో దాని గురించి చెప్పిద్ది అనమాట. దాని గురించి చెప్పిద్ది. సో ఆ ముందు దాని ఆధారంగా మనం ఏ వెర్బ్ సెట్ అయితే సింగులరా ప్లూరలా మనం కనిపెట్టి చెప్పాలన్నమాట. ఇప్పుడు చూద్దాం. మిస్టర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ హూ ఆర్ ఆల్వేస్ అలర్ట్. సో మన గ్రూప్లో ఉన్న మిస్టర్ శర్మ అనే ఆయన ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. సో ఎవరి గురించి చెప్పింది ఇక్కడ? మిస్టర్ శర్మ గురించి చెప్పింది. మిస్టర్ శర్మ సింగులరా ప్లూరలా? ఆ హూ ఎవరంటే ఇక్కడ మిస్టర్ శర్మ. సో మిస్టర్ శర్మ సింగులర్లో ఉన్నాడా ప్లూరల్గా ఉన్నాడా? సింగులర్గా ఉన్నాడు కాబట్టి ఈజ్ పెట్టుకుంటాం. ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకు? ఈ హూ అనేది మిస్టర్ శర్మకి రిలేటెడ్ ప్రొనౌన్. ఓకే. మిస్టర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ఆఫీసర్స్ హూ ఈ హూ అనేది ఈయన గురించి చెప్తుంది. హూ ఈజ్ ఆల్వేస్ అలర్ట్. ఇలా వచ్చినప్పుడు సింగులర్గా, ఈయన సింగులరే కాబట్టి సింగులర్గా తీసుకుంటాం. సింగులర్ని టిక్ చేశా. హూ ఈజ్. దాని తర్వాత ఓన్లీ వచ్చినప్పుడు, ఓకే, దట్ వచ్చి ఇలా ఓన్లీ వచ్చినప్పుడు సింగులరే ప్రిఫర్ చేస్తాం. చూడు, మిస్టర్ శర్మ ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ దట్ ఈజ్ ఆర్ ఆల్వేస్ అలర్ట్. అంటే మన ఆఫీసర్స్లో మిస్టర్ శర్మ మాత్రమే ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. సో ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? మిస్టర్ శర్మ గురించి మాత్రమే చెప్తున్నారు, మిగతా వాళ్ళ గురించి కాదు.
మిస్టర్ శర్మ గురించి మాత్రమే చెప్తున్నారు కాబట్టి మిస్టర్ శర్మ సింగులర్. ఈ దట్ పక్కన ఈ దట్ పక్కన ఏమైతే ఉంటుందో ఈ దట్ పక్కన ఏముంటుందో మ్యాక్సిమం దాన్ని టిక్ కొట్టేస్తాం. అదే టెన్స్ కింద తీసుకుంటాం. కానీ ఇక్కడ ఓన్లీ వచ్చింది కదా, సో ఈ ఓన్లీ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ వచ్చినప్పుడు దీనికి రిలేట్ చేస్తాం, ఓన్లీ వచ్చినప్పుడు దీనికి రిలేట్ చేస్తాం. సపోజ్ ఓన్లీ లేదనుకో, ఇక్కడ ఓన్లీ లేదు. మిస్టర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఆఫీసర్స్ దట్ ఆల్వేస్ అలర్ట్ అని ఉందనుకో, దట్ ముందు ఏ సెంటెన్స్ ఇది ఏ ఫామ్ అయితే ఉందో అదే పెట్టేస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ అని ఉంది కాబట్టి ఓన్లీ అంటే ఒకే ఒక్కడు మాత్రమే కాబట్టి ఓన్లీ అంటే సింగులర్ కాబట్టి ఈజీగా టిక్ కొట్టా. మిస్టర్ శర్మ ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ అవర్ ఆఫీసర్స్ దట్ ఈజ్ ఆల్వేస్ అలర్ట్. మన గ్రూప్లో మిస్టర్ శర్మ మాత్రమే ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. అది దాని తర్వాత ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రైమ్. ఐ ఫాలోడ్ బై ఏమొచ్చింది, ఎప్పుడు ఐ ఫాలోడ్ బై యామ్ వస్తుంది, మనకు తెలిసిందే. ఐ ఫాలోడ్ బై యామ్, ఐ యామ్ ఏ బాయ్, ఐ యామ్ ఏ హార్డ్ వర్కర్, ఇలా చెప్పుకుంటాం కదా. సో ఐ ఈజ్ ఏ బాయ్ అని ఎప్పుడు రాదు, ఐ పక్కన ఈజ్ ఎప్పుడు రాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఐ హూ యామ్, ఐ పక్కన యామ్ వచ్చింది, ఐ పక్కన ఈజ్ రాదు. ఇట్ ఈజ్ ఐ హూ యామ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రైమ్. ఐ పక్కన ఎప్పుడు యామ్ వస్తుంది, ఈజ్ రాదు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ. దాని తర్వాత హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ దట్ పక్కన వస్తే ఇక్కడ రూల్ ఏమని చెప్పుకున్నాం, దట్ పక్కన ఏమొస్తే మ్యాక్సిమం ఆ టెన్సే రాసేసుకుంటాం అని చెప్పుకున్నాం, ఆ ఫామే రాసుకుంటాం అని చెప్పుకున్నాం. దట్ పక్కన ఏమొచ్చింది, ఇక్కడ సింగులర్ వచ్చిందా ప్లూరల్ వచ్చిందా, ప్లూరల్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మర్చిపోయి రాలేదు. హ్యాజ్ ఉంది, హ్యావ్ ఉంది. సో ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి హ్యావ్ లివ్డ్. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ దట్ ఎవర్ హ్యావ్ లివ్డ్. అది మన ఆన్సర్. ఓకే, ఇది రూల్ నెంబర్ 13. రూల్ 14 ఏంటంటే టెన్స్ ఫాలోడ్ సేమ్ టెన్స్. ఒక సెంటెన్స్లో కనుక టెన్స్ వచ్చిందనుకో మ్యాక్సిమం అదే టెన్స్ అక్కడ ఫాలో అయ్యిద్ది. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ హెల్ప్ హిమ్. కమ్స్ అనేది ఏంటి, సింపుల్ పాస్ట్లో ఉంది, సింపుల్ ప్రజెంట్లో ఉంది. అంటే ఇక్కడ కూడా ఐ విల్ హెల్ప్ హిమ్ సింపుల్ ప్రజెంట్లోనే ఉంది, సెంటెన్స్ కూడా సింపుల్ ప్రజెంట్లోనే ఉంది, సెంటెన్స్ కూడా. సారీ, కమ్స్ అంటే ఇక్కడ ఫ్యూచర్. ఇక్కడ కమ్స్ అంటే ఫ్యూచర్. తను ఒకవేళ వస్తే నేను అతనికి హెల్ప్ చేస్తాను, ఫ్యూచర్ టెన్స్. ఇఫ్ హీ కమ్స్ ఐ విల్ హెల్ప్ హిమ్. కమ్స్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది, విల్ సింపుల్ ఫ్యూచర్లో ఉంది. టెన్స్ ఫాలోడ్ ద సేమ్ టెన్స్. ఇక్కడ ఏ టెన్స్ అయితే ఫాలో అయింది ఇక్కడ కూడా అదే టెన్స్ ఫాలో అయింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. దాని తర్వాత ఇఫ్ హీ కేమ్ అంటే ఏంటిది, కమ్ము కదా, V2లో ఉంది. అంటే ఇక్కడ కూడా ఏముండాలి, V2 మాత్రమే ఉండాలి. ఐ వుడ్ హెల్ప్ హిమ్, విల్ కాస్త వుడ్ అయింది, V2 మాత్రమే చేంజ్ అయింది. సో ఇఫ్ హీ కేమ్ అంటే ఏమైంది, ఇక్కడ V2 అంటే సింపుల్ పాస్ట్. ఇక్కడ కూడా అంటే సెంటెన్స్లో ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ ఉండాలి కాబట్టి ఇఫ్ హీ కమ్ ఐ వుడ్ హెల్ప్ హిమ్, ఇది రైట్ ఆన్సర్. దాని తర్వాత ఇఫ్ హీ హ్యాడ్ కమ్, హ్యాడ్ ప్లస్ V3, హ్యావ్ లేదా హ్యాడ్ ప్లస్ V3 ఏమైంది, పర్ఫెక్ట్ టెన్స్ అయింది, పర్ఫెక్ట్. సో అంటే ఇక్కడ కూడా ఏముండాలి, ఇప్పుడు ఖచ్చితంగా పర్ఫెక్ట్ టెన్స్ ఒకటి రావాలి. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్, హ్యావ్ ప్లస్ V3. ఓకే, హ్యావ్ ప్లస్ V3 రైటే కదా. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ టెన్సే వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్ కూడా రైటే. ఇప్పుడు ఇది చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, హ్యాడ్ అంటే ఏంటి, ఇక్కడ మనీ ఇది మనీ ఏమో నౌను, హ్యాడ్ అంటే ఏంటిది V2. దేనికి V2, హ్యాడ్ V2లో ఉందంటే సింపుల్ పాస్ట్ కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లో సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్ రావాలి. చూద్దాం. ఐ వుడ్ హెల్ప్ ద పూర్, ఐ వుడ్ వచ్చింది, వుడ్ అంటే V2నే కదా, సింపుల్ పాస్ట్ కాబట్టి ఇది కూడా రైటే. సో ఇక్కడ ఒక సెంటెన్స్ వస్తుంటే ఇక్కడ కూడా సేమ్ టెన్స్ ఫాలో అని చెప్పేదే ఈ రూల్ నెంబర్ 14.